హాయ్ ఈరోజు మనం లాంగ్ షాడో ఆల్రెడీ మీరు తమిళ చూసుంటారు. ఇది 85% పీపుల్స్ కి ఐడియా ఉంటుంది. ఐడియా ఉన్నోళ్ళు ఈ వీడియోని లీవ్ ఇట్, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ టైం నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అది టైం కుదరకో ఏమో నేను చేయలేదు. బట్ ఇప్పుడు కొంచెం చేయాలనిపించింది, చేస్తున్నాను. దీనికోసం ప్లగ్గిన్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి. బట్ ఫోటోషాప్ లో మనం దీన్ని ఎటువంటి ప్లగ్గిన్ లేకుండా మాన్యువల్ గా డ్రా చేయబోతున్నాం. అది ఎలా అనేది దీంట్లో చూద్దాం. దీంట్లో 3 కైండ్ ఆఫ్ లాంగ్ షాడోస్ ఉంటాయి. ఆ 3 కైండ్ ఆఫ్ లాంగ్ షాడోస్ ని ఇక్కడ మీకు చూపిపోతున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇది మన డెస్క్టాప్. దీంట్లో లాంగ్ అని చెప్పి తీసుకొని ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ కి ఎఫెక్ట్ అయితే తీసుకొని ఉన్నాను. ఈ ఎఫెక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. F7 లేయర్ ప్యానల్ వచ్చేసింది. Ctrl+J లాంగ్ అనే లేయర్ ని ఒక కాపీ తీసుకున్నాను. దీన్ని ముందు క్లియర్ చేసుకునేస్తాను. ఎఫెక్ట్ ని క్లియర్, దీన్ని బ్లాక్ చేసేస్తాను. బ్లాక్ చేసిన తర్వాత Ctrl+T, ఇక్కడ మనకి రొటేషన్ యాంగిల్ అని నేను ఇక్కడ 45 ఇస్తాను. నేను రైట్ కి తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన తగ్గట్టు మీరు లెఫ్ట్ సైడ్ కైనా తీసుకోండి, రైట్ సైడ్ కైనా తీసుకోవచ్చు. దీన్ని ఆల్ట్ పట్టుకునేసి డౌన్ యారో క్లిక్ చేసి పట్టుకుంటాను. ఒక 300 స్టెప్స్ తీసుకుంటున్నాను. ఓకే, 300 స్టెప్స్ తీసుకున్న తర్వాత ఇది మొత్తం 7 వరకు సెలెక్ట్ చేసుకునేసి Ctrl+E మెర్జ్ చేసేసాను. దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తున్నాను. Ctrl+T జస్ట్ రొటేట్ చేసేసాను. జస్ట్ దీని మీద కరెక్ట్గా మ్యాచ్ పెట్టేసి బ్యాక్ పంపించాను. ఈ విధంగా కరెక్ట్ సెట్టింగ్ పెట్టేసుకుంటున్నాను. అండ్ దీన్నే మళ్ళీ ఇంకో కాపీ చేసి జస్ట్ మనకు కావాల్సిన పొజిషన్ వరకు పెట్టుకునేసాను. మార్జిన్స్ చూసుకున్నాను. ఈ రెండింటిని మెర్జ్ చేసేసాను. ఓకేనా? ఇది ఒక లాంగ్ షాడో మనకి ఇక్కడతో ఇది అయిపోయింది. దీని తర్వాత మనం సెకండ్ లోకి వెళ్దాం. సెకండ్ లోకి వచ్చేసాం. ఈ షాడో అనే టైటిల్ కి మనం బ్రష్ ద్వారా షాడోని డ్రా చేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. Ctrl+J దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ రాస్ట్రైజ్ చేసేస్తున్నాను అండ్ బ్లాక్ అప్లై చేస్తున్నాను. దీని తర్వాత బీని సెలెక్ట్ చేసుకున్నాను. బ్రష్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ హార్డ్ రౌండ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ లోకి వెళ్ళాను. డిఫైన్ బ్రష్ ప్రీసెట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పేరు పెట్టుకుందాం, SHA. జస్ట్ నామినల్ గా పేరు పెట్టేశాను. ఓకే, ఇక్కడ చూసారా? దీని తర్వాత F5 క్లిక్ చేయండి. బ్రష్ టిప్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత స్పేసింగ్ మనకి 10 ఉంది, దీన్ని 1గా పెట్టేయండి. దీన్ని క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ Ctrl+Shift+N ఒక న్యూ లేయర్ తీసుకోండి. మనకు బ్లాక్ ఇచ్చున్నాం కదా, జస్ట్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకునేసి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఈ షేప్కి వచ్చేసి డ్రా చేశాను. వచ్చేసింది అంతే. ఇంకా దీన్ని బ్యాక్ పంపించేసాను. ఒక పాయింట్ కరెక్ట్ గా పెట్టుకోండి అండ్ డౌన్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్ ని మనం అప్లై చేసుకోవచ్చు. దీని గ్రేడియంట్ టైటిల్ మన ఇష్టం, మనకు కావాల్సిన పద్ధతిలో చేసుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ మీరు చూసింది జస్ట్ ఫాంట్ నే రొటేట్ చేసి డ్రా చేయడం. సెకండ్ ఒక బ్రష్ ద్వారా చేయడం. థర్డ్ వచ్చేసి బిగ్ క్రియేటర్స్ థంబ్నెయిల్ డిజైన్. మీరు ఒకవేళ చూడకుండా ఉంటే ఈ ట్యుటోరియల్ సంబంధించిన వీడియో ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఇది ఎలా అనేది. అండ్ నెక్స్ట్ ట్యుటోరియల్ మనకి బిజినెస్ కార్డ్ మీద తీసుకొని వస్తున్నాను. ఆ ట్యుటోరియల్ లో కలుద్దాం. ఈ ట్యుటోరియల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.